ఇక నియంతలో నాయంత మొనగాడు లేనట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ తీరుపై విద్యార్థి లోకం మండిపడుతుంది. పెండింగ్ స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు గలమెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు వినూత్న నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని ధర్నాకు దిగారు. దఫాలుగా చెల్లిస్తామని బకాయిలు చెల్లించకుండా విజిలెన్స్ దాడులకు దిగడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు నల్లగద్దలు పట్టుకొని నిరసన చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఎటు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదలైతే లేదంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా చేస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతంగా నారాజు ఉన్నారు. అలా చెప్పండి, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి తీవ్రమైన ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. ఓ పక్క ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు అడుగుతుంటే ఇంకో పక్క విద్యార్థుల్ని మానసికంగా ఏదించే చర్యలకు ప్రభుత్వం తిరుగుతా ఉంది. కాలేజీలు యాజమాన్యాల పట్ల విజిలెన్స్ దాడుల పేరుతో పక్క బెదిరించడం, వాటితో పాటు ఈ రాష్ట్రంలో అనేక సమస్యల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కనీసం ఒక్కరోజు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దఫలుగా అనేక వారం రోజుల నుంచి మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. మీ మంత్రులు ఇళ్ల ముట్టడించారు, మీ ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడించారు, చివరికి మీ రాష్ట్ర మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించాం. మీరు స్పందించకపోతే రేపు అవసరమైతే చలో సెక్రటరీ నిర్వహిస్తాం, చలో హైదరాబాద్ నిర్వహిస్తాం, తక్షణమే ఫీజులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఎందుకింత మొద్దు నిద్రపోతున్నారని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుదలుచుకున్నాం. మీకు తెలంగాణ విద్యార్థులు కాదా ఇల్లు? మీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం మీ బాధ్యతను తప్పుకోవాలని చూస్తున్నారు? ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఈ తెలంగాణ విద్యార్థులకి సరే మీరు వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలైనా మీరు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడుగుతున్నాం. తక్షణమే మీ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయకపోతే రేపు ఈ రాష్ట్రంలో అవసరమైతే విద్యార్థులందరినీ కూడగట్టి చలో హైదరాబాద్ కైనా మేము తరలిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు ఈ పథకాన్ని ఎత్తేసే కుట్రలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి, గత 4 రోజుల నుంచి కూడా కాలేజీలు నిరవధికంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఏం చెప్తారు? ప్రైవేటు యాజమాన్యాలు నిరవధిక బంద్ నిర్వహిస్తుంటే కాలేజీల పైన విజిలెన్స్ దాడులు అని చెప్పేసి వాళ్ళని భయపెడుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రజాపాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నియంతల్లో నాయంత మొనగాడు లేడన్నట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తీరు ఎమ్మటే మార్చుకోవాలి. యావత్ విద్యార్థి లోకం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి, లేకపోతే మేము ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి చెప్పండి, ఈ రోజు ఆ ఫీజులు అడుగుతాం, పెండింగ్ ఫీజులు బకాయిలు అడుగుతుంటే వారి మీద ఒక కమిటీల పేరుతో కూడా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యాజమాన్యాలు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వము దీన్ని కాలయాపన చేయడానికి మాత్రమే ఈరోజు కమిటీ పేరుతోటి ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నారు. ఎందుకోసం అనంటే ఈరోజు ఈ కమిటీ వేసి 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 3 నెలల్లో అకాడమిక్ ఇయరే ముగుస్తుంది. ఈరోజు విద్యార్థులు కానీ యాజమాన్యాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏ కార్యక్రమం చేయడానికి వీలుండదు. కాబట్టి ఆ రకంగా ఈరోజు కాలయాపన పేరుతోటే వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.